నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఫ్రాంక్ వీడియోలు చేయడం హేయమైన చర్య, తీవ్రంగా ఖండించిన టీటీడీ. నగరంలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంట్రల్ పనులు పూర్తి చేయాలి, మున్సిపల్ కమిషనర్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలలో 2వ రోజైన గురువారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7 గంటల నుండి హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 12న గరుడ వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వడమాలపేట కదిరిమంగళం గ్రామం పరిధిలోని రైతు పొలాలలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు చేపట్టిన డ్రోన్ పైలట్ ద్వారా పురుగుల మందులను పంట పొలాలకు డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం ఎంతో ఉపయోగకరంగా ఉందని, అలాగే విత్తనాలు చల్లే రోలర్ ఎంతో ఉపయుక్తంగా ఉందని, డ్రిప్ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని ఎఫెక్టివ్గా వాడుకోగలమని, నూతన యాంత్రిక విధానాలను వ్యవసాయంలో వినియోగించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం పొందే పుష్కర అవకాశాలు ఉన్నాయని, ఆయిల్ పంప్ మన జిల్లాకు ఒక వరమని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం వడమాలపేట మండలం కదిరిమంగళం గ్రామంలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి వారు పైలట్ ప్రాజెక్టుగా కదిరిమంగళం గ్రామ పరిధిలో రైతు పొలంలో పురుగుల మందులను డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానంపై అవగాహన కల్పించి డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందున తక్కువ ఖర్చుతో వాటిని రైతులకు అందుబాటులోని తెచ్చనున్నందుకు కలెక్టర్ని అభినందిస్తూ, రైతులకు సూచిస్తూ వ్యవసాయంలో యాంత్రీకరణ పద్ధతులను వినియోగించుకోవడం వల్ల తక్కువ పెట్టుబడులతో ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయని, డ్రోన్ని వినియోగించుకొని మందు పిచికారీ చేయడానికి ఎకరాకు 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు సరిపోతుందని, డ్రమ్ సీడర్ను వినియోగించడం ద్వారా యూనిఫామ్గా వరుసగా విత్తనాలను భూమిలో నాటడం జరుగుతుందని, దీని వలన కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుందని, రాబడి పెరుగుతుందని, రైతులందరూ అంగీకరిస్తే ఒక డ్రోన్ పైలట్ ఏర్పాటుకు CHC గ్రూప్కు సబ్సిడీ ద్వారా లోన్ అందచేయడం జరుగుతుందని, తద్వారా గ్రామంలోని రైతులు వాటిని నామమాత్రపు ధర అద్దెతో వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం కేవీకే హెడ్ శ్రీనివాసులు సదరు డ్రోన్ను ఎగరవేసి రైతుల పొలంలో పురుగు మందును పిచికారీ చేసి చూపించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు వివరిస్తూ, వడమాలపేట మండలంలోని బీపీటీ 3082, KNM 733 నూతన వరి వంగడాలు, బీపీటీ 5204 సోనా మసూరి ప్రత్యామ్నాయంగా సాగు చేయడం ద్వారా ఇవి 130 రోజుల్లోనే పంట చేతికి అందుతుందని తెలిపారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా 30 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ రైతుకు గ్రీన్ మ్యానడర్ సీడ్ను పంపిణీ చేశారు. అనంతరం పాదిరేడు గ్రామ పరిధిలోని ఆయిల్ పంప్ నర్సరీని, అలాగే డ్రిప్ ఇరిగేషన్, పోర్టబుల్ స్ప్రింక్లర్స్, మినీ స్ప్రింక్లర్స్ వాడుతున్న రైతుల పొలాలను పరిశీలించారు. ఉద్యాన శాఖ అధికారి వివరిస్తూ, జిల్లాలో 151 హెక్టార్లలో ఆయిల్ పంప్ సాగు అవుతుందని, ఈ సంవత్సరానికి 400 హెక్టార్ల లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. 147 మొక్కలు 20 నుండి 29 వేల రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అంతర్ పంటలకు సబ్సిడీ 5,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, అలాగే 5,250 రూపాయలు ఎరువులకు సబ్సిడీ ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అంతేకాకుండా కలెక్టర్ వివరిస్తూ, తక్కువ నీటితో పొలం అంతటికి నీటిని సరఫరా చేయడానికి డ్రిప్స్, స్ప్రింక్లర్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని, వినియోగించుకోవాలని సూచించారు. గ్రామస్తులు శ్మశాన వాటికకు స్థలం గురించి కలెక్టర్ కోరగా వారంలోపు స్థలాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు సూచించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయనను ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరెచ్చగా దోపిడీ పాలన సాగిందని అన్నారు. తిరుమల శ్రీవారి కైంకర్యాలు, ఆలయ పరిపాలన అస్తవ్యస్తంగా జరిగిందని అన్నారు. శేషాచలం అటవీ ప్రాంతం నుండి యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఏడుకొండలవారు కేవలం 7 కొండలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించినటువంటి దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే చూస్తుంటే మనం ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతుండాలి. మనం మొన్నటి వరకు చూసినాం. మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు, ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది. వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి, వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, శ్రీవారి ఆస్తులను కొల్లదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అప్పచెప్పడం వలన ఎలాంటి అనర్థాలు జరిగినో మనందరికీ తెలిసిందే. తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్, సీసీ కెమెరాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పనులను పూర్తి చేయాలని, నగరంలో ఎక్కడికక్కడ అధునాతన ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంలో ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ITPC-లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు చేయాల్సిన పనుల గురించి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిర్వహణ భాగస్వామ్యంతో స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు గురించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వారు, ITPC కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ వారు వివరాలను తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ITPC ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగరంలో ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాల పనితీరుతో మరింత మెరుగు ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి పోలీస్ ASP కులశేఖర్, ట్రాఫిక్ DSP రమణకుమార్, టెలికాం GM వెంకోబరావు, AP SPDCL SE సురేందర్ నాయుడు, మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక్ మోహన్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ GM చంద్రమౌళి, NEC PMC ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం VIP విరామ సమయంలో వెస్ట్ బెంగాల్ మంత్రి చేచారాం మన్నా, మాజీ క్రికెటర్ శ్రీశాంత్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి, పూతలపట్టులో నేను ఎమ్మెల్యేగా అనంతరం శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సంయుక్తంగా అందించే సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా స్వామివారు కృపను ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలు ప్రభుత్వంలో కలిసి వచ్చి అభివృద్ధి, సంక్షేమంకు సహకరించాలని కోరారు.
ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ క్యారిడర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ను కోరామని తెలిపారు. సానుకూలంగా ఐటీ శాఖ మంత్రి స్పందించారని, అందుకు తగిన ప్రపోజల్స్ ఇవ్వాలని సూచించారని స్పష్టం చేశారు. తిరుమల తరహాలోనే శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంచి మాస్టర్ ప్లాన్స్ రూపొందించి మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. మామిడి రైతులకు న్యాయం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. పాడైన రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తామని అన్నారు. పూతలపట్టును కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతాలతో నిండిన నియోజకవర్గం. పూతలపట్టు నియోజకవర్గంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంత జీవనానికి అలవాటు పడినటువంటి వారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో ఉపాధి కల్పన కోసం యువతకు పరిశ్రమలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. అట్లాగే బెంగళూరు చెన్నై హైవే, తచ్చూరు చిత్తూరు హైవే ఉంది. అట్లాగే బెంగళూరు చిత్తూరు హైవే ఉంది. బెంగళూరుకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఐటీ టవర్స్, వర్క్ స్టేషన్స్ కోసం కూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిన్ననే లోకేష్ బాబు గారు కూడా కోరడం జరిగింది. వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇవ్వమన్నారు. తిరుమల శ్రీవారి సందర్శనార్థం క్యూలైన్లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తీసిన ఫ్రాంక్ వీడియో హేయమైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల నారాయణగిరి షెడ్యూల్లోకి క్యూలైన్లో వెళ్తే మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ఫ్రాంక్ వీడియోని రూపొందించగా, కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్ట్మెంట్ నుంచి బయటకు నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాలలో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయింది. నిత్యం భక్తులు గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది. நம்ம இன்னைக்கு திருப்பதியில் இருக்கோம். ஸோ கிட்டத்தட்ட வந்து பார்த்தீங்கன்னா க்ரௌடு பயங்கரமா இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா அது படகார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இல்ல நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் அடிச்சுட்டு போயிடுது. ஏதோ கொஞ்சம் நஞ்சம் அவங்க சேர்த்து வச்சோம்னா ஏதோ காரோ பைக்கோ வாங்குறோம், அதையும் தூக்கிட்டு போயிடுறாங்க. அப்புறம் வக்கீல் ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన స్థానిక ఆలయాలైన తిరుపతి, తిరుమలలో వెలసిన ఆలయాలలో భద్రతను పటిష్టం చేయడంలో టీటీడీ అధికారులు విఫలమవుతున్నారని, దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం దుర్భాగ్యం అవుతుందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వాములు తీవ్ర స్థాయిలో ఆవేదనను వ్యక్తం చేశారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలో జరుగుతున్న మఠం అక్రమ భూముల కట్టడాలు, వ్యాపార దందాల గురించి ఆయన గురువారం ఉదయం టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి వివరించడం జరిగిందని తెలిపారు. తిరుమలలో విశాఖ శారద పీఠం వారు అక్రమంగా నిర్మాణాలు కడుతూ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన వివరించారు. పీఠాలలో కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు జరగాలని, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ అన్నప్రసాదాలు వితరణ చేయాల్సి ఉండగా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోగా ఆదాయం రాబడి దిశగానే అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కొందరు వ్యక్తులు అజమాయిషీలతో తిరుమలలో పీఠాలు నిర్వహించబడుతూ భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎప్పుడు ఇనుమడింపజేయాలనే ఆలోచనతో విశాఖ శారదాపీఠం నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ మఠం స్వామి రాజగోపురం కంటే ఎత్తుగా, బాధాకరం అది, ఆగమశాస్త్ర విరుద్ధం, వెంకటేశ్వర స్వామి వారి రాజగోపురము కంటే ఎత్తుగా అనుమతులకు విరుద్ధంగా ఏదైతే G+1, G+2, మన తిరుమలలో G+3, అంతే కదా స్వామి, G+3 వరకు మాత్రమే తిరుమలలో కట్టడాలు ఉండాలి. అంతకంటే మించి అనుమతులు ఇవ్వలేదు టీటీడీ. కానీ దౌర్భాగ్యం, అత్యంత శోచనీయం. గత వైసీపీ పాలనలో
విశాఖ శారదాపీఠం అనేక దుశ్చర్యలకు పాల్పడి అక్కడ నిబంధనలను ఉల్లంఘించి పరమ పవిత్రంగా భావించేటటువంటి వృక్ష సంపదను కూడా అక్కడ వృక్షాలు మహర్షులుగా వన దేవతలుగా పూజించబడే ఆ వృక్ష సంపదని నాశనం చేసి ఆ ప్రవహించేటటువంటి ఏదైతే ఊట వాగు ఉన్నదో ఆ వాగును కూడా కప్పేసి ప్రవహించేటటువంటి భవిష్యత్తులో వర్షాకాలం వచ్చేటప్పుడు నీరు ప్రవాహం సాఫీగా గోగర్భం నుండి డ్యాములోంచి నీరు వెళ్ళిపోయేటటువంటి ఆ పరిస్థితిలో ఆ వాగు గుండా ప్రవహించే కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉండే నీరు ఇప్పుడు ప్రవాహానికి అవకాశం లేకుండా పూర్తిగా అది కప్పేసి అక్కడ ఉండేటువంటి స్థలాన్ని ఆక్రమించి చివరికి వాగులో కూడా కట్టడం కట్టి భవిష్యత్తులో ఏవైనా వరదలు వస్తే ఆ బిల్డింగ్ పడిపోతే అది పక్క బిల్డింగ్ల మీద కూడా పక్క మఠాల మీద కూడా పడిపోతే భక్తులు ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ప్రారంభించారు. కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలకే ఉండేలా ధరలను పేద మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో తేవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. ఒప్పందంలో భాగంగా జిల్లాలో రైస్ మిల్లర్ల అసోసియేషన్, హెల్పర్లు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చంద్రగిరిలో సరసమైన ధరల కోసం స్వర్ణ సూపర్ మార్కెట్ను ఎమ్మెల్యే పులివర్తి నాని ఎంచుకోవడం జరిగింది. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అధిక ధరల నియంత్రణలో భాగంగా సూపర్ మార్కెట్లో ఎంపీ, ఎమ్మెల్యే తనిఖీ చేశారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రంగా ప్రభుత్వం స్వర్ణ సూపర్ మార్కెట్కు అనుమతులు మంజూరు చేసింది. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని అన్నారు. కందిపప్పు ధర మార్కెట్లో 181 రూపాయలు ఉండగా 160 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. స్టీమ్డ్ రైస్ మార్కెట్ ధర 56 రూపాయలు ఉండగా 49 రూపాయలకు అమ్మడం జరుగుతుందని తెలిపారు. పచ్చి బియ్యం మార్కెట్లో 53 రూపాయలు ఉండగా రైతు బజార్లో 48 రూపాయలు అమ్మడం జరుగుతుందని వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రగిరి ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యావసర ఉప్పు నుంచి పప్పు వరకు ఏ విధంగా రేట్లు పెరిగిందో మీకు అందరూ తెలుసు. ఇవన్నీ తగ్గించి సామాన్యునికి అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిత్యావసర ధరలు కూడా డైరెక్ట్గా మిల్లర్ టు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్ మార్కెట్ ఇచ్చి ఆ సూపర్ మార్కెట్తో డైరెక్ట్గా చేసి అనుసంధానం చేసి వాళ్ళు డబ్బు కట్టుకొని మార్కెట్లో అప్పుడు ఉదాహరణకి ఇక్కడ సోనా మసూరు 49 రూపాయలు ఇక్కడ అమ్ముతున్నారు ఈరోజు ఓపెన్ చేసిన మార్కెట్ ప్రకారం. అదే బయట కొనాలంటే 60 నుంచి 65 రూపాయలు సుమారు ఉంటుంది. అదేవిధంగా దేశీకి సంబంధించిన కందిపప్పు కానీ, ఉద్దిపప్పు కానీ, పెసరపప్పు కానీ అదేవిధంగా రేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ధరలు అందుబాటులో ఉండి కూడా మా పెద్ద ఆయన సీఎం గారు చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా, చంద్రగిరి ప్రజలకు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలు మీరు పడిన బాధలు మీకు తెలుసు. మేమైతే అటువంటి బాధలు పెట్టాం. ఈరోజు వైసీపీ సంబంధించినటువంటి పేరు లేని నాయకులు, ఊరు లేని నాయకులు దేశీయంగా తిరుగుతా మాకు ప్రజలు ఓడిపించారు, మాకు పని లేదనే నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీ ద్వారా ఒకే సమాధానం చెప్తున్నాం. 5 సంవత్సరాల్లో మీరు డెవలప్ చేసి ఉంటే ప్రజలు నాకు పట్టం కట్టున్నారు, మీకే కట్టుంటారు. చంద్రగిరి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రజల్ని నేను మోసం చేయను. ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉన్నా ఊరికే మీకు సంబంధించినటువంటి బ్లూ పత్రిక పెట్టుకొని కొందరు విలేకరులు పెట్టి మాట్లాడారంటే ఎవరెవరు ఏం చేసినారో మీ బతుకులంతా తీస్తా బయట. దయచేసి నాకు రెచ్చగొట్టద్దండి. గవర్నమెంట్ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ సూపర్ మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువులు బయట దొరికే మార్కెట్ కంటే ఇక్కడ తక్కువకి అవైలబుల్ ఉంటుంది. ప్రజలందరికీ అందుబాటులో ప్రొక్యూర్మెంట్ డైరెక్ట్ మిల్స్ నుంచి తీసుకొని సూపర్ మార్కెట్లో అమ్ముతారు. దానికంటే ఇక్కడికి 20-25% డిస్కౌంట్లో దొరుకుతాయి. అందరికీ ప్రజలందరూ వినియోగించుకుంటూ ఉంటారు. ఈ నియోజకవర్గ స్థాయి కానీ విజయం సాధిస్తే మండల స్థాయి కూడా తీసుకుంటారని జరుగుతుంది. అప్పుడు కానీ మా నాయకుడు గౌరవనీయ సీఎం గారు చెప్పిన చౌకదారులకే ప్రజలకి నిత్యావసర అందజేస్తాము అనే ప్రామిస్ని మేము కూడా ఆచరణలో పెట్టినట్టు. కూటమిలో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ప్రతి నెల సమావేశాలను నిర్వహించుకుంటున్నామని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నానీలు పేర్కొన్నారు.
తిరుపతి రూరల్ మండలం రఘునాథ రిసార్ట్స్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పులివర్తె నాని మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు మొదలుపెట్టామని, చంద్రగిరి పట్టణానికి శ్మశాన వాటిక, తిరుమల నడక భక్తులకు వసతి సౌకర్యం, రాయల చెరువు రోడ్డు మరమ్మతులు, చెరువు కట్ట సమస్యలు, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం నీటి సమస్యలు, తలకోన బ్యాక్ వాటర్ను చెరువులకు అనుసంధానం చేయడం, నేండ్రగుంట, పెనుమూరు డబుల్ రోడ్డు వంటి అభివృద్ధి పనుల కోసం ఎంపీ దుగ్గమళ్ళు ప్రసాదరావుతో కలిసి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పాకాల రైల్వే స్టేషన్ జంక్షన్లో లోడింగ్, అన్లోడింగ్ పాయింట్ ఏర్పాటు కోసం రైల్వే మంత్రికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. గతంలో ఉన్న ప్రజాపతి ఏ విధంగా దోచుకున్నాడో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఆయన అవినీతి బాగోతాన్ని బయటకు తీస్తుంటే నాపై బురద చల్లాలని చూస్తున్నారని, ప్రాణం ఉన్నంత వరకు అవినీతికి పాల్పడనని, నా పేరు చెప్పి అవినీతికి పాల్పడితే సహించనని, నన్ను చంపడానికి ప్రయత్నించినా భగవంతుడు ప్రాణాలతో ఉంచాడంటే ప్రజలకు సేవ చేయడానికేనని భావిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి సలహాలు ఇస్తే పార్టీలకు అతీతంగా పాటిస్తానని తెలిపారు. అలా కాకుండా పదే పదే బురద జల్లే ప్రయత్నం చేస్తే 2020 నుంచి 2024 వరకు జరిగిన భూ స్కాములన్నీ బయటకు తీస్తానని తెలిపారు. ఎవరు ఏ సహాయం కావాలని వచ్చినా అందుబాటులో ఉండి చేస్తానని తెలిపారు. విలేకరుల సమస్యలను కూడా నా దృష్టికి వచ్చాయని, గతంలో ఇంటి స్థలాలు పొందలేని జర్నలిస్టులకు ఎంపీ, కలెక్టర్ సహకారంతో పట్టాలు మంజూరు చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడటం లేదని, ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా పోలీసుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత భద్రత కూడా తెలుగుదేశం పార్టీదేనని, మరింత భద్రత కావాలన్నా నా గన్మ్యాన్లను కూడా పంపుతానని తెలిపారు. 4 సంవత్సరాల అభివృద్ధిపై దృష్టి సారించి 5వ సంవత్సరం మళ్లీ ప్రజల్లోకి వెళ్తానని, రాయల చెరువు కట్ట ఎలాంటి పరిస్థితుల్లో కోతకు గురి కాకూడదని, పబ్లిసిటీ పిచ్చి ఉంటే హంగామా చేయవచ్చు, ఇరిగేషన్ ఇతర అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. 4 ఏళ్లలో కట్ట క్రింద పై ఉన్న గ్రామాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జిల నిర్మాణానికి అంచనా వ్యయం వేయించాము. 53 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి నిధులు సేకరిస్తామని, తన్నపల్లిలో ఒక రైస్ మిల్ నుంచి డబ్బులు అడిగినట్లు సాక్షి పేపర్లో రాసుకొచ్చారు. అక్కడ స్థానికులు రైస్ మిల్ ద్వారా పొల్యూషన్ వస్తుందని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పొల్యూషన్ అధికారులు పరిశీలించి సీజ్ చేశారు. అందులో డబ్బులు డిమాండ్ చేశారన్నది అవాస్తవం. ఆర్యవైశ్య సంఘాల నేతలతో కూడా చర్చించి అక్కడ జరిగిన ఘటనల గురించి వివరించాను. వారు కూడా సమ్మతించారు. అక్కడ ప్రజలకు అభ్యంతరం లేకుంటే నా ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. చంద్రగిరిలో ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు పరిశీలిస్తున్నాను. ఈ క్రమంలో చంద్రగిరిలో 2 ఎకరాలు చూడటం జరిగింది. ఆ స్థలం వైసీపీకి చెందిన ఒక కాంట్రాక్టర్దని తెలుసుకొని ఈ నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపారు. ఇంతలో కాంట్రాక్టర్ను బెదిరించి 7 కోట్లు భూమి రాయించుకున్నానని వారు పత్రికల్లో రాయించుకున్నారు. చిత్తూరులో ఉన్న నా క్వారీ విక్రయించి చంద్రగిరిలో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సొంత నిధులతో ఇంటినైనా నిర్మించుకుంటానే తప్ప ఇతరులది ఆశించనని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఆ రోజు ఎలక్షన్ ముందు మేము ఏ విధంగా ప్రామిసులు చేశామో ఆ హామీలు నెరవేర్చేదానికి ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఇప్పుడే చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గం ఆనుకున్నటువంటి మండలాల రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. ఈ గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు. ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని బయట లాగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు. ప్రతి దానికి చెప్తున్నా, నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను. నాకు తెలిసి నేను చేయను. తెలియక నా పేరు పెట్టి ఎవరైనా చెప్తే మీడియా సోదరులు తెస్తే దానిపైన ఇస్తా. ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు, తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు కాదు. మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు, నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం. సలహాలు ఇవ్వకుండా ప్రతిపక్షం పైన ఏదో బురద జల్లాలంటే 2020 నుంచి 24 వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీస్తా. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు ఆక్యుపై చేసుకున్నారు, వాటిపైన దృష్టి సారిస్తాం. అన్ని విషయాలు ఉంది, కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి. మేమైతే ఎక్కడ కానీ వ్యక్తిగత కక్షలు పోవట్లా. పక్కనున్న నియోజకవర్గంలో చాలా గలాటాలు జరిగినాయి, ఇక్కడ జరగల. తెలిసి అప్పటికప్పుడే పోలీస్ అధికారికి చెప్పి మా వాళ్ళని కంట్రోల్ చేసుకుని పోయాం. ఒకరికొకరు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం నేను ఓడిపోయినాక 15 రోజులకే మాకు గన్మ్యాన్ తీసేసినారు. మేము వ్యక్తిగతంగా లేకపోయినా హ్యాపీగా జనాలతో తిరిగినాం. మీకు ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా మీకు ఇవ్వాల్సిన భద్రత కల్పిస్తున్నాం.
ఇంకా మీకు ఇంకా ఎక్కువ భద్రత కావాలంటే కూడా నా గన్మ్యాన్లు కూడా మేము చెప్పి మీకు ఇచ్చేస్తాం, దాంతో ఏం డౌట్ పడొద్దండి. చెప్పాలి, రాయల్ చెరువు కట్ట ఎటువంటి పరిస్థితులు తగదండి. పబ్లిసిటీ పిచ్చి ఉంటే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన దేవతామూర్తులకు పూజలు, అభిషేకాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఈ నేపథ్యంలో ఆలయంలో వెలసిన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారం సందర్భంగా విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరుడి దర్శనానికి ఆదాయం కూడా పెరిగింది. ఆలయంలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చిన భక్తులకు కంచగడప దగ్గరకు చేరుకోగానే ముందుగా దర్శనమిచ్చేది గురు దక్షిణామూర్తి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన క్షేత్ర పాలకుడు దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన పంచభూత లింగంలో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన దివ్య క్షేత్రం. కాలు మోపిన వారికి తెలియని అనుభూతి కలుగుతుంది. ఆలయంలో కాలు మోపిన వెంటనే బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు, శివయ్య సేవలో తరిస్తారు. అంతటి మహిమాన్వితమైన దివ్య క్షేత్రంలో వెలిసిన గురు దక్షిణామూర్తికి గురువారం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు. శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఫ్రాంక్ వీడియోలు చేయడం హేయమైన చర్య, తీవ్రంగా ఖండించిన టీటీడీ. నగరంలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంట్రల్ పనులు పూర్తి చేయాలి, మున్సిపల్ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.